శ్రేష్టమైన భాగానికి మనం వచ్చినాము. ఈ సమయంలో మనం గమనించబోయే అంశం ఏమైందంటే, సువార్త అనగానేమి, ఎవరు ప్రారంభించారు ఈ సువార్తను? ఈ యొక్క రాత్రికాల సమయంలో సువార్త అనగానేమి, ఎవరు ఈ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు అనే విషయాన్ని గురించి మనం గమనించడానికి ప్రయత్నించాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త అనగా మనందరికీ కూడా చాలామంది భౌతికంగా ఆలోచన చేసిన వారు ఏమంటారంటే, సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే మంచి వార్త అండి, శుభవార్త అండి అని చెప్తూ ఉంటారు. మంచి వార్త, శుభవార్త అని చెప్తూ ఉంటారు. కానీ ఇదైతే లోక అభిప్రాయము. బైబిల్ అభిప్రాయం ఏమైనది? బైబిల్ అనుసారంగా మనం గమనించినట్లయితే సువార్త అనగా ఏమైనదో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు పౌలు గారి ద్వారా. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం గమనించగలిగినట్లయితే, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. సువార్త అనగా ఏమి? సువార్త అనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందటము, సమాధి చేయబట్టము, తిరిగి లేపబట్టము. దాన్నే మరణం పొందటము, సమాధి చేయబట్టము, పునరుత్థానుడవటము. అంటే ఈ భూమి మీద క్రైస్తవులుగా మనము లోకంలో ఉన్న వారికి ఏం ప్రకటించాలి? క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలను ప్రకటించాలి. ఇక్కడ ఎవరి జీవిత చరిత్రలను ఎవరు ఎలాగూ మార్పు చెందారో అవి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద మన ఆయుష్కాలం ఉన్నంత మటుకు క్రీస్తు యొక్క మరణాన్ని, సమాధిని, పునరుత్థానాన్ని గురించి చెప్పడమే మన సమయం చాలదు. కాబట్టి సువార్త అనగా ఏమైనదో పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం గమనించాము. సువార్త అనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందటము, లేఖనముల ప్రకారము సమాధి చేయబట్టము, లేఖనముల ప్రకారము పునరుత్థానుడవటము. ఈ భూమి మీదకు మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా స్వార్థ అంటే ఇదే. గ్రామానికి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి మారదు. అది ఏ భాష అయినా సరే సువార్త అనేది ఒకటే. సర్వ మానవాళికి దేవుడు ప్రకటించమంది ఇదే సువార్త. కాబట్టి ఈ సువార్తను ప్రకటించుట మొట్టమొదటిగా ఎవరు ప్రారంభించారు? మొట్టమొదటిగా ఎవరు ప్రారంభించారు అనేది మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథము 3 కాలాలుగా విభజింపబడింది. ఆ యొక్క 3 కాలాల్లో పెద్దల కాలము మొదటిది, 2వ కాలము పాత నిబంధన కాలము, 3వది క్రొత్త నిబంధన కాలము. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఆయన సృజింపక మునుపు నుంచి ఉన్నాడు, అవునా కదా? ఆయన సృజింపక మునుపు నుంచి ఉన్నాడు. కాబట్టి ఆయన అబ్రహాము వద్దకు వెళ్ళి ప్రకటించాడు. ఆ తర్వాత పాత నిబంధన వ్యక్తులకు ప్రకటించాడు. క్రొత్త నిబంధనలో ఆయన మనుష్య రూపిగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రత్యక్షంగా ఆయన క్రొత్త నిబంధన ద్వారా అనేకులకు ప్రకటించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే
ఈ సువార్తను ప్రారంభించింది ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభు ప్రారంభించాడు. ఎవరు ప్రారంభించాడు? క్రీస్తు ప్రభు ప్రారంభించాడు. అయితే చూడండి ప్రియులారా, క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభు అనేక ప్రాంతాల్లో అనేక పట్టణాలు తిరిగి సువార్తను ప్రకటించాడు. కాబట్టి ఈ సువార్త ప్రకటన అనేది ఎవరితో ప్రారంభమైంది? మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రభు. మొట్టమొదటిగా ప్రారంభించిన ఎవరు? క్రీస్తు ప్రభు. ఇప్పుడు కాదు, ఆనాడు అంటే అబ్రహాముకు చెప్పాడు దేవుని మాటలను, పితరులుగా ఆ ధర్మశాస్త్ర కాలం నుండి ప్రజలకు ఇశ్రాయేలుకు చెప్పాడు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్పాడు. కాబట్టి నా నుండో ఇంకో నుండో సువార్త ప్రారంభం కాల. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, సువార్త ప్రారంభించింది క్రీస్తు ప్రభు. ఆయన ప్రారంభించి 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సువార్త ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన సువార్త ప్రకటించాడు. చూడండి ప్రియదేవులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం గమనిస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా నిజంగా లేఖన భాగం అలాగుందా లేదని పరిశీలన చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం గమనిస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం గమనిస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఎప్పటి నుండి? అప్పటి నుండి ఆయన ఎప్పటి నుండి అంటే ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత 3వ అధ్యాయం చివరిలో 4వ అధ్యాయంలో ఆయన అపవాది చేత శోధింపటానికి కొనుక్కోబడతాడు. ఆ తర్వాత శోధన అయిపోయిన తర్వాత ఆయన ప్రారంభిస్తాడు. ఏం ప్రారంభించాడు? సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఏంటి సువార్త? పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడి. ఏ మనసు పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే అర్థమేంటి? మారు మనసు అనగా అర్థం ఏంటంటే అప్పటి వరకు మనం కలిగి ఉన్న మనసును విడిచిపెట్టుకొని నూతనంగా మరొక మనసును పొందాలంటే మన హృదయంలో ఉన్నటువంటి చెడ్డ తలంపులను, చెడు ఆలోచనలను మనం మానివేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తును అనుసరించే మనము క్రీస్తు గుణగణాలను కలిగి ఉండాలి, క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలి. అదే మారు మనసు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, మారు మనసు పొందాలని క్రీస్తు ప్రభు ఎప్పుడో ప్రకటించాడు. అవునా? మరి అంటే అప్పటి నుండి ఆయన సువార్త ప్రకటించడము ప్రారంభించాడు. అప్పటి నుండి ఆయన సువార్త ప్రకటించడము ప్రారంభించాడు. ఆయన అలాగూ ప్రారంభించి 23వ వచనం గమనిస్తే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ఏంటంటే దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు. ఆయన అనేక గ్రామాల్లో తిరిగి సువార్త ప్రకటించాడు, అనేక పట్టణాల్లో తిరిగి సువార్త ప్రకటించాడు, సమాజ మందిరాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అలాగూ ఆయన సువార్త ప్రకటించాడు. ఈ ప్రకటన అనేది 3.5 సంవత్సరాలు ఎక్కడా కూడా విశ్రమించకుండా ఆయన సువార్త ప్రకటించాడు. కాబట్టి సువార్త ప్రకటించడము ఎక్కడ ప్రారంభమైంది?
యేసు ఆ యొక్క గలిలయ ఆ యొక్క సముద్ర తీరాన ఆయన నడుచుతూ ఆ యొక్క ప్రాంతంలో ప్రారంభించాడు. ఆయన అపవాది చేత శోధింపబడిన తర్వాత సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అయితే ఆ సువార్త అనేది ఆయనతో మాత్రమే ఆగిందా అంటే, ఆ తర్వాత ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అవునా కదా? ఎంతమందిని? 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని అపోస్తులు అంటారు. అవునా? వాళ్ళని ఏమంటారు? అపోస్తులని దేవుడు తెలియజేస్తున్నాడు. అపోస్తులు అనగా పిలువబడిన వారు, అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి దేవుని సువార్తను చేర్చేవారు. ఎక్కడ నుండి? ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి దేవుని సువార్తను చేర్చేవారిని అపోస్తులు అంటారు. ఏమంటారు? అపోస్తులు అంటారు. క్రీస్తు ప్రభు 12 మందిని అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత శిష్యుల సంఖ్య అనేక అవసరాల కొరకు విస్తరింపబడింది. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి ఈ 12 మందిని యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత పరిచర్య కొరకు ప్రత్యేకంగా 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘములో పరిచర్య కొరకు ప్రత్యేకంగా 70 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది ఏమో ఆయన చెప్పినటువంటి ప్రదేశాలకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి, ప్రాంతాలకు వెళ్ళి సువార్త చాటాలి. ఈ 70 మంది ఏమో వాళ్ళకు ఆ యొక్క సంఘంలోటి వృద్ధులకు, అక్కరగల వారికి ఆ యొక్క పరిచర్య చేయాలి. కాబట్టి ఈ రీతిగా సువార్త వ్యాప్తి జరుగుతుంది. ఈ రీతిగా సువార్త వ్యాప్తి జరుగుతుంది. ఆ తర్వాత అపోస్తల కార్యము ద్వారా, ఏదైతే మత్తయి సువార్త ద్వారా యేసుక్రీస్తు పేతురుకు వాగ్దానం చేశాడో, మత్తయి 16:18 ద్వారా ఆ వాగ్దానాన్ని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ద్వారా నెరవేర్చాడు. అది యెరూషలేము పట్టణంలో నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత అక్కడ అనేక వేల మంది కూడి వచ్చారు. అనేక వేల మందిలో 3000 మంది బాప్తిజం పొందారు. అంటే దేవుడు మరలా 3000 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 3000 మంది కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల్లో, కొన్ని రోజులు అక్కడ వాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్చుకొని వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళ పట్టణాలకు వెళ్ళి వాళ్ళు నేర్చుకున్న సువార్తను ప్రకటించారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు అపోస్తులు 12 మందికి నేర్పిండు. ఎక్కడో యెరూషలేములో సంఘం ప్రారంభించిన తర్వాత 12 మంది అపోస్తులు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆ యెరూషలేములో ప్రారంభమైన సువార్త అపోస్తులు దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? భూదిగంతముల వరకు సువార్త వ్యాప్తి జరగాలని దేవుడు ఆజ్ఞాపించాడు అపోస్తులకు. అది జరిగిందా, జరగలేదా? ఎక్కడ యెరూషలేములో ప్రారంభమైన సువార్త ఈనాడు మన జైనపురం గ్రామానికి వచ్చిందంటే, లేదంటే ఈ మన రాష్ట్రంకి వచ్చిందంటే, మన జిల్లాకు వచ్చిందంటే, అప్పుడు వాళ్ళు పడ్డ కష్టమే. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత సంఘము ప్రారంభమైంది. 3000 మందితో సంఘము ప్రారంభమైంది. వాళ్ళు అనేకులు 3000 మంది 4000 మంది అయ్యారు. 4000 మంది 5000 మంది అయ్యారు. సంఘం అలాగూ విస్తరింపడుతున్నది. ఆ యొక్క సువార్త భూదిగంతముల వరకు వ్యాప్తి చెందింది. భూదిగంతముల వరకు వ్యాప్తి చెందింది. కాబట్టి సువార్త ప్రకటించడానికి క్రీస్తునందు విశ్వాసి అయితే చాలు. దానికి ప్రత్యేకంగా అర్హతలు ఏమైనా కావాలా? ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసి ఉండాలి, బైబిల్ తర్ఫీదవ్వాలి, దేవుని చిత్తాన్ని ఏ విషయంలో వచ్చినా సరే జరిగించడానికే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా
ఎన్ని ఆటుపోట్లు వచ్చినా దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. సహోదరులారా, కాబట్టి ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైన సువార్త, ఎక్కడో యెరూషలేములో సంఘము ప్రారంభం ద్వారా ఆ యొక్క అపోస్తుల ద్వారా ప్రారంభమైన సువార్త ఈనాడు భూదిగంతముల వరకు వచ్చిందంటే దేవుని సంకల్పమైనది, దేవుని చిత్తమైనది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ సువార్త క్రీస్తుతో ప్రారంభమై 12 మంది అపోస్తులు, ఆ తర్వాత 3000 మందితో, ఆ తర్వాత 4000 మంది, ఆ తర్వాత 5000 మంది, ఈ రీతిగా విస్తరింపబడుతూ వచ్చింది. కాబట్టి సువార్త ప్రారంభము ఎవరు ప్రారంభించారో, ఎక్కడి నుంచి ప్రారంభించారో మనం అందరం కూడా గమనించాము ప్రియ సహోదరి సోదరులారా. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనం గమనిస్తున్నట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు గమనిస్తే, ఇక్కడ క్రీస్తు ప్రభు తాను చనిపోయే ముందుగా తన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏమైనదో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు గమనిస్తే చూడండి. పరిశుద్ధ గ్రంథం వాళ్ళు నిజంగా లేఖనాలు అలాగూ చెప్పబడుతున్నవా లేవని పరిశీలించండి. చూడండి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, మీరు అనగా ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? క్రీస్తు ప్రభు అపోస్తలుల గురించి మాట్లాడుతున్నారు. మరియు మీరు అనగా అపోస్తలు సర్వలోకమునకు వెళ్ళి, మా గ్రామంలో గురించి సువార్త ప్రకటిస్తున్నారు ఏంటని అనడానికి ఎవరికైనా హక్కుందా? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి ఇంకా ఏమంటున్నాడు చూడండి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి. ఎక్కడెక్కడండి? ఒక బోర్డర్ గీసుకొని ఈ బోర్డర్ అంతా నాది, ఈ ప్రదేశం అంతా నాది, ఈ గ్రామం అంతా నాది అనుకోవడానికి ఎవరికి హక్కు లేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి. దేవుని నియమాన్ని ఎవరో కూడా ధిక్కరించడానికి అవకాశం లేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఆనాడు అపోస్తలులకు ఇచ్చినాడు, ఆ అపోస్తలు పాటించారు. ఆ లేఖన భాగాన్ని చదివే ప్రతి ఒక్కరు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ బోర్డు నాది, ఈ పరిధి నాది అని ఎవరు కూడా బోర్డర్ తీసుకోవడానికి అవకాశం లేదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అపోస్తలులు ఎక్కడ పుట్టారో తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు. ఆ యొక్క వాళ్ళు నేర్చుకున్న సువార్తను ఎక్కడ వరకు వ్యాపింపజేశారు? భూదిగంతముల వరకు వ్యాపింపజేశారు. మరి అప్పుడు వాళ్ళు అంటే భూదిగంతముల వరకు అంటే వాళ్ళు పుట్టిన గ్రామంలోనే ఎప్పుడు తిరుగుతూ ప్రకటించారు అక్కడక్కడే కాదండి. వాళ్ళ చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళారు, చుట్టుప్రక్కల పట్టణాలకు వెళ్ళారు, అనేక దూర ప్రాంతాలకు వెళ్ళారు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞాకాంక్షని మరోసారి గమనిద్దాండి. మార్కు సువార్త 16:15-16 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. సర్వలోకమునకు వెళ్ళి అంటున్నారు దేవుడు. సర్వలోకం అంటే సువార్త ప్రకటించడానికి పరిధి లేదు, ఒక బోర్డర్ లేదు, ఒక ఆంక్షలు అనేవి లేవు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.
వెళితే ఆశీర్వాదాలు, సర్వలోకానికి వెళ్ళకపోతే శిక్ష. అంటే నాదో ప్రశ్న ఇక్కడ, అపోస్తుల్ని ఎవరైనా ఏంటి మా గ్రామంలోకి వచ్చి సువార్త ప్రకటిస్తారని ఎవరైనా ప్రశ్నించారన్నాడు? ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఎందుకంటే దేవుని సువార్త అంత బలమైనది, రెండంచులు గల ఖడ్గము వంటిది, కీళ్లను మూలికలను విభజించుచూ దూరుచూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించింది. సువార్త అంటే ఏంటిది? క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానము. క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానం అంటే అర్థమైందో తెలుసా? క్రీస్తు ఎందుకొరకు మరణించాడు, ఎందుకొరకు సమాధి చేయబడ్డాడు, ఎందుకొరకు తిరిగి లేపబడ్డాడు అనేది తెలియని ప్రజల వద్దకు వెళ్ళి తెలిసి మనము ప్రకటించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు మరణం చెందాడు కదా, మన కొరకు కల్వరిలో ఆయన మరణం చెందాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు తిరిగి లేపబడ్డాడు. చూడండి 16వ వచనం, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం అంటే ఏం నమ్మాలి? క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, క్రీస్తు నా కొరకు మరణం చెందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయనను నమ్ముకుంటే, అంటే ఆయనను అనుసరిస్తే నన్ను కూడా తిరిగి లేపబడతాడు నేను చనిపోయిన తర్వాత అనేది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారని దేవుడు వారికి మనకు సెలవిస్తున్నది. సహోదరులారా,